మీ లెక్క మీ కాంగ్రెస్ పార్టీ మీ చెల్లె మోసింది, మీ చెల్లె లిక్కర్ స్కామ్లో సంచులు మోసింది, రేవంత్ రెడ్డి సంచులు మోసిండు. మేము జాతీయవాదం ఒకటే మోస్తాము, హిందుత్వవాదం ఒకటే మోస్తాము, వేరే ఏం మోయము. అది వీళ్ళకి అర్థం కాదు. వీళ్ళకి ప్రభుత్వంలోకి పడిపోయినాక కూడా వీళ్ళకి బుద్ధి రాలేదు. అదేదో అన్నీ ఉన్న ఇస్తరాకట అనిమేరుగా ఉంటుందట, ఏం లేని ఇస్తరాకు ఎగిరెగిరి పడతాడట. ఈయన చెల్లె, వీళ్ళు డైలాగులు, ఎలక్షన్లు నిలబడే ముఖం లేదు. నాకు మీడియా మిత్రులు చాలామంది అడుగుతున్నారు పవన్ కళ్యాణ్ గురించి పవన్ కళ్యాణ్ రాజకీయాలు పగబెట్టరండి. పవన్ కళ్యాణ్ రాజకీయాలకు రాకంటే ముందు, ఆయన పార్టీ పెట్టకంటే ముందు ఆయన కనీసం 1 కోటి మంది ఫ్యాన్లు ఉంటారు. కనీసం 1 కోటి మంది ఉంటారు ఫ్యాన్. నేను కూడా ఒకరిని ఉంటాయా సినిమా హీరో లెక్క. ఈమెకి ఏముండేండి, ఆయన అంత పెద్ద ఫేమ్ సంపాదించుకున్నాడు, రాజకీయాలు రాకంటే ముందు సంపాదించుకున్నాడు. ఇంకా నేను ఇంకోటి కూడా చెప్తా, పేరు తీసుకొని చెప్తా. చిరంజీవి గారితో ఒక రోజు చర్చ జరుగుతుంటే, మేము రాజకీయాల్లోకి వచ్చినట్టు చిరంజీవి రాజకీయాల్లోకి వచ్చినా కూడా అంత నష్టం కాలేదంట. అంటే అలా సంపాదన, సినిమాలలో సంపాదన, హీరోల సంపాదన అది మామూలు విషయం, ఎక్కువ సంపాదించుకోవడం. పవన్ కళ్యాణ్ రావడం చాలా పెద్ద త్యాగం. ఆయన కంటే 4 ఇంతలు ఎక్కువ సంపాదిస్తున్నాడు పవన్ కళ్యాణ్ ఆనాడు హీరోగా. అవన్నీ వదులుకొని రాజకీయాల్లోకి వచ్చి రోడ్ల మీద తిరుగుతున్నాడు. ఆయన అంత ఫేమ్ ఉన్న ఆయన, కోట్ల మంది ఫ్యాన్స్ ఉన్నప్పుడు ఈమె బ్యూటీ పార్లర్ పెట్టి సంపాదించిన ఫేమ్. నవ్వుతావు, ఈమె బ్యూటీ పార్లర్ పెట్టిందా అండి? ఈయనేం చేసిండు కేటీఆర్? అయ్య పార్టీ ఇంటికి పెట్టిండు, ఈ తెలంగాణ వచ్చేదా పీకేదా అని అమెరికాలో అన్నోళ్ళు అందరు నాకు చెప్పింది. వీళ్ళు అయ్యనే తిట్టిన వాళ్ళు, వీళ్ళు తెలంగాణ వీళ్ళ అయ్యకి రాజకీయ భిక్ష పెట్టిన కుటుంబం నాది. 42 సీట్లు లేకపోతే ఎప్పుడో వీకు కేసీఆర్.